మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా, మధ్యాహ్నం లంచ్ కైనా, నైట్ డిన్నర్ కైనా అద్దిరిపోయే ఆలు పరాటా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన కొద్దిగా ఆయిల్ వేసి మరోసారి కలిపి పైనుంచి ఏదైనా బౌల్ తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో బాయిల్ చేసిన పొటాటోస్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోనే జీరా పౌడర్, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, గరం మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, కొంచెం వాము, రుచికి సరిపడా ఉప్పు, కారం, చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని మూత తీసి మరొకసారి కలిపి కొద్దిగా పిండిని తీసుకొని మందంగా ఒత్తుకొని ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని కూరుకోవాలి. మరీ ఎక్కువ కూరాల్సిన అవసరం లేదు, ఎంత పడితే అంతవరకు కూరుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కల నుంచి సీల్ చేస్తూ మొత్తం కవర్ అయ్యాక ఎక్స్ట్రా పిండి ముద్దని తీసేయండి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని దగ్గరగా చేసి పొడి పిండితో మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పైన ఒత్తుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు వేడి పెనం పైన వేసి ఆయిల్ అప్లై చేసి ఒక సైడ్ బబుల్స్ రాగానే మరోవైపుకి ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవడం వల్ల అన్ని వైపులా ఈక్వల్ గా రోస్ట్ అవుతుంది. ఈ ఆలు పరాటాని చిల్ రైతా ఆర్ గ్రీన్ చట్నీ లేదా మీకు ఇష్టమైన పికిల్ తో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రియాంక కి రసాయిని తెలుసుగా మీకు.